గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు పై అకాడమీ. ఇది ఆర్ఆర్బి 500 సిరీస్. ప్రెసెంట్ మనం ఫిజిక్స్ సబ్జెక్ట్ లో మెకానిక్స్ టాపిక్ లో ఉన్నాము. ఈ సిరీస్ లో మనము రోజుకి 5 క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తాం. 100 డేస్ లో 500 క్వశ్చన్స్ మనము కవర్ చేస్తాం. ఇఫ్ సమ్వన్ ట్రావెల్స్ 15 కిలోమీటర్ డిస్టెన్స్ విత్ ఎ ఫోర్స్ ఆఫ్ 500 న్యూటన్స్, అంటే ఒక పర్సన్ 15 కిలోమీటర్ డిస్టెన్స్ ట్రావెల్ చేశాడు. అతని మీద అప్లై అయిన ఫోర్స్ ఎంత అంటే 500 న్యూటన్స్. ఈ సిచ్యువేషన్ లో వర్క్ ఎంత జరిగింది? క్యాలిక్యులేట్ ద వర్క్ డన్. వర్క్ ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ఎస్ కాస్ థీటా. ఇక్కడ థీటా అనేది 0 అనమాట. ఎందుకంటే ఫోర్స్ అండ్ డిస్ప్లేస్మెంట్ అనేది సేమ్ డైరెక్షన్ లో ఉన్నాయి కాబట్టి థీటా 0, దాని నుంచి కాస్ థీటా అనేది 1 వస్తుంది. ఇలాంటి సిచ్యువేషన్స్ లో అంటే ఫోర్స్ అండ్ డిస్ప్లేస్మెంట్ సేమ్ డైరెక్షన్ లో ఉన్నప్పుడు మనం వర్క్ ని డైరెక్ట్ గా ఎఫ్ఎస్ అని రాసేసుకోవచ్చు. ఫోర్స్ ఎంత? 500 న్యూటన్స్. డిస్ప్లేస్మెంట్ ఆర్ డిస్టెన్స్ ఎంత ట్రావెల్ చేశారు? 15 కిలోమీటర్స్. ఎప్పుడైనా సరే మనం డిస్టెన్స్ ని మీటర్స్ లోనే తీసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ వెయిట్ ని లేదా మనం ఫోర్స్ ని దేంట్లో తీసుకున్నాం? న్యూటన్ లో తీసుకున్నాం. న్యూటన్ అంటే ఎంత? కేజీ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. అంటే ఎస్ఐ యూనిట్ కాబట్టి న్యూటన్ అనేది ఒక ఎస్ఐ యూనిట్ కాబట్టి మనం డిస్టెన్స్ కూడా మీటర్స్ లోనే తీసుకోవాలి. 15 5 75 00 000. ఆన్సర్ ఎంత వస్తుంది? వర్క్ ఈజ్ ఈక్వల్స్ టు 75 lakh జౌల్స్ అనమాట. ఆన్సర్ ఏంటి? ఆప్షన్ సి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ యూనిట్ ఆఫ్ పవర్? ఈ క్వశ్చన్ లో 4 యూనిట్స్ ఇచ్చారు. వాటిలో 3 మాత్రం పవర్ యొక్క యూనిట్స్, ఇంకొకటి మాత్రం పవర్ యొక్క యూనిట్ కాదు. అది ఏంటి అనే ఆప్షన్ మనం పెట్టాలన్నమాట. మనం పవర్ కి మనకు తెలిసిన యూనిట్ ఏంది? వాట్. వాట్ అనేది పవర్ కి యూనిట్ అని మనకి తెలుసు. వాట్ ఇంకొక ఫామ్ ఏంది? జౌల్ పర్ సెకండ్ కూడా పవర్ యూనిట్ అని మనకి తెలుసు. జౌల్ పర్ సెకండ్ అంటే ఎనర్జీ కన్స్యూమ్డ్ పర్ యూనిట్ టైం. అంటే జౌల్ పర్ సెకండ్ పవర్ కి యూనిటే, వాట్ పవర్ కి యూనిట్. ఇవి కాకుండా పవర్ కి ఇంకొక యూనిట్ ఏంటి? హెచ్పి అంటే హార్స్ పవర్. హార్స్ పవర్ లో కూడా పవర్ ని మెజర్ చేస్తారు. 3 కాకుండా ఇంకేం మిగిలింది? కిలో వాట్ అవర్. కిలో వాట్ అవర్ అంటే ఇక్కడ పవర్ ఉంది. పవర్ యూనిట్ జౌల్ పర్ సెకండ్ అని మనకు తెలుసు. హవర్ అని ఉంది. హవర్ కూడా టైం కాబట్టి సెకండ్ అని మనం రాసుకుంటే సెకండ్ క్యాన్సిల్ అయిపోతే ఇంకేం మిగిలింది? జౌల్స్. జౌల్స్ ఈజ్ నథింగ్ బట్ ఎనర్జీ అనమాట. ఎనర్జీకి యూనిట్ జౌల్స్ కాబట్టి కిలోవాట్ అవర్ దేనికి యూనిట్? ఎనర్జీకి యూనిట్. అంటే వాట్ అంటే జౌల్ పర్ సెకండ్, ఎంత ఎనర్జీ కన్స్యూమ్ అయింది పర్ సెకండ్ అని మనం అనుకుంటే, మనము ఆ ఎనర్జీ కన్సంప్షన్ అనేది పర్ సెకండ్ కి తీసుకున్నప్పుడు ఇన్ని గంటల సేపు ఆ మిషన్ కానీ లేదా ఒక ఎక్విప్మెంట్ ఫ్యాన్ కానీ ట్యూబ్ లైట్ కానీ ఏదైనా రన్ అయితే అది ఎంత కన్జ్యూమ్ చేసింది ఎనర్జీ అని చెప్పేటప్పుడు ఇన్ని గంటల సేపు ఎంత ఎనర్జీ కన్జ్యూమ్ చేసింది అని చెప్పాలనుకుంటే మనము కిలోవాట్ అవర్ తీసుకుంటాము. 4 అవర్స్ వరకు అయితే ఇంత ఎనర్జీ కన్జ్యూమ్ చేసింది, 5 అవర్స్ వరకు అయితే ఇంత ఎనర్జీ కన్జ్యూమ్ చేసింది. కాబట్టి కిలోవాట్ అవర్ అనేది ఎనర్జీకి యూనిట్. వాట్ జౌల్ పర్ సెకండ్, హార్స్ పవర్ అనేది పవర్ కి యూనిట్స్ అనమాట. ఇది హార్స్ పవర్ అండ్ వాట్ అనేది ఎలా వచ్చాయో కూడా మనం చూద్దాం. ఇతను జేమ్స్ వాట్ అనమాట. జేమ్స్ వాట్ ఏం కనుక్కున్నాడు? స్టీమ్ ఇంజిన్ కనుక్కున్నాడు. ఆ టైంలో స్టీమ్ ఇంజిన్ కనుక్కోక ముందు ఏం వాడేవాళ్ళంటే హార్సెస్ వాడేవాళ్ళు. హార్సెస్ వాడేవాళ్ళని స్టీమ్ ఇంజిన్ కొనడానికి కన్విన్స్ చేయడానికి వాట్ ఏం చేశాడంటే, వాళ్ళకి అర్థం కాదు ఒక ఇంజిన్ అనేది ఎట్లా పనిచేస్తుంది అనే విషయం వాళ్ళకి అర్థం కాదు. ఎంత పవర్ఫుల్ అనేది వాళ్ళకి అర్థం కాదు. వాళ్ళకి అర్థమయ్యే విషయం ఏంటంటే ఒక హార్స్ అనేది ఎట్లా పనిచేస్తుంది, ఒక హార్స్ అనేది ఎంత వెయిట్ లోడ్ని తీసుకోగలుగుతుంది, ఒక హార్స్ అనేది ఎంత స్పీడ్ తో పరిగెత్తగలుగుతుంది. ఈ విధంగా అతను కామన్ పీపుల్ కి ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేసేవాడు అంటే, ఈ స్టీమ్ ఇంజిన్ అనేది ఒక 10 హార్సెస్ తో సమానం. ఈ స్టీమ్ ఇంజిన్ కి నువ్వు ఫుడ్ పెట్టాల్సిన అవసరం లేదు. ఈ స్టీమ్ ఇంజిన్ రెస్ట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి 1 స్టీమ్ ఇంజిన్ ఈజ్ ఈక్వల్స్ టు ఒక 10 హార్స్ పవర్ ఆర్ 20 హార్స్ పవర్ ఇట్లాగా చెప్పేవాడు అనమాట. ఈ విధంగా హార్స్ పవర్ అనే టర్మ్ కూడా పవర్ కి యూనిట్ గా వస్తూ వచ్చింది. మోహన్ హ్యావింగ్ ఏ మాస్ ఆఫ్ 40 kg క్లైమ్స్ 50 స్టెప్స్ ఇన్ 10 seconds. మోహన్ ఏం చేశాడు? 10 seconds లో 50 స్టెప్స్ ఎక్కేశాడు. ఒక్కొక్క స్టెప్ యొక్క హైట్ ఎంత అంటే 15 సెంటీమీటర్స్. అప్పుడు మోహన్ ఎంత పవర్ కన్స్యూమ్ చేశాడో కనుక్కోండి అని చెప్తున్నాడు అనమాట. పవర్ ఈజ్ ఈక్వల్స్ టు ఎనర్జీ పర్ యూనిట్ టైం. ఎనర్జీ అంటే ఇక్కడ మోహన్ స్టెప్స్ ఎక్కాడు కాబట్టి ఈ సిచ్యువేషన్ లో మనం కన్సిడర్ చేయాల్సింది పొటెన్షియల్ ఎనర్జీ. ఎందుకంటే మోహన్ యొక్క హైట్ చేంజ్ అయింది. ఎంత చేంజ్ అయింది? ఒక్కొక్క స్టెప్ 15 సెంటీమీటర్స్ ఇంటూ 50 చేంజ్ అయింది. మోహన్ యొక్క మాస్ ఎంత? 40, జీ వాల్యూ కాన్స్టెంట్ 10, హైట్ ఎంత? 50 స్టెప్స్ ఇంటూ 15 సెంటీమీటర్స్ బై టైం ఎంత? 10 seconds. ఎప్పుడైనా సరే మనము హైట్ అనేది ఇక్కడ మీటర్స్ లో తీసుకోవాలి, వెయిట్ అనేది కేజెస్ లో తీసుకోవాలి. కాబట్టి ఇక్కడ సెంటీమీటర్స్ ఉంది కాబట్టి నేను దాన్ని 10⁻³ గా రాస్తాను. దాన్ని కిందకి తెచ్చుకుంటే ఏమవుతుంది? 10⁻³ కాదు, 10⁻² కిందకి తెచ్చుకుంటే 10 స్క్వేర్. 10s 3 zeros క్యాన్సిల్ అయిపోతాయి. మనకి ఏం మిగులుతుంది? 4 5 20, 20 15 300 వాట్ ఈస్ ద ఆన్సర్. తను కన్స్యూమ్ చేసిన పవర్ ఎంత? 300 watts. If a girl with a weight of 40 newtons climbs on the rope for 20 seconds, ఈమె 20 seconds పాటు ఓ రోప్ ఎక్కింది విత్ ద పవర్ ఆఫ్ 160 watts. ఆమె అప్లై చేసిన పవర్ ఎంత అంటే 160 watts. అప్పుడు విచ్ హైట్ విల్ షీ రీచ్ అంటే ఎంత హైట్ ఆమె రీచ్ అవుతుంది? ఆమె వెయిట్ 40 న్యూటన్ అని ఇచ్చాడు.
సేమ్ పవర్ కి ఫార్ములా ఏంటి? పొటెన్షియల్ ఎనర్జీ. ఇక్కడ హైట్ కాబట్టి పొటెన్షియల్ ఎనర్జీ డైరెక్ట్ గా తీసుకున్నాను బై టైం. మనకి మాస్ ఇవ్వలేదు, వాడు డైరెక్ట్ గా వెయిట్ ఇచ్చేసాడు. అంటే మాస్ గ్రావిటేషనల్ కాన్స్టెంట్ ని మల్టిప్లై చేసి డైరెక్ట్ గా వెయిట్ ఇచ్చేసాడు. ఎంతంట 40 న్యూటన్స్. ఈ క్వశ్చన్ ప్రకారము ఆమె మాస్ ఎంత అంటే 4 కేజీస్ అనమాట. G10 కాబట్టి. కానీ 4 కేజీస్ ఉన్న రియల్ వరల్డ్ లో ఉండరు, కానీ ప్రాబ్లం అలా ఇచ్చాడు కాబట్టి మనం అలానే చేద్దాం. హైట్ ఎంత తెలీదు, మనం కనుక్కోవాలి. పవర్ ఎంత 160 వాట్స్. టైం ఎంత 20 సెకండ్స్. 00 క్యాన్సిల్, 2 క్యాన్సిల్, 80. అప్పుడు ఎంత హైట్ అతను ఆమె రీచ్ అయింది అంటే 80 మీటర్స్. మనం యూనిట్స్ కరెక్ట్ గా తీసుకున్నాం కాబట్టి మనకు ఆన్సర్ మీటర్ లోనే వచ్చింది. 80 వచ్చింది కాబట్టి అదే పెట్టేస్తాం అనమాట. విచ్ ఎనర్జీ ఆఫ్ ద విండ్ డస్ ఏ విండ్ మిల్ యూస్? విండ్ మిల్ కి విండ్ తగులుతుంది. ఆ విండ్ తగలడం వల్ల విండ్ మిల్ అనేది తిరుగుతుంది. తిరిగి విండ్ మిల్ ఏం చేస్తుంది? ఎలక్ట్రికల్ ఎనర్జీ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. సరే, అట్లా అయితే ఇక్కడ విండ్ అనేది ఏ ఎనర్జీని విండ్ మిల్ కి కన్వర్ట్ చేసింది అంటే, విండ్ నుంచి ఒక ఎనర్జీ వచ్చి విండ్ మిల్ కి తగిలితే అది రొటేషనల్ ఎనర్జీకి కన్వర్ట్ అయింది. అంటే విండ్ మూవ్ అవుతూ వచ్చింది, మూవ్ అవుతూ వచ్చి విండ్ మిల్ కి తగిలింది. విండ్ అనేది స్పీడ్ గా వస్తే విండ్ మిల్ అనేది ఎక్కువ తిరుగుతుంది. విండ్ అనేది స్లోగా వస్తే విండ్ మిల్ అనేది తక్కువ తిరుగుతుంది. అంటే విండ్ యొక్క వెలాసిటీ మీద డిపెండ్ అయి ఉంటుంది విండ్ మిల్ యొక్క రొటేషన్ అనేది. విండ్ యొక్క వెలాసిటీ మీద డిపెండ్ అయ్యే ఎనర్జీ ఏంటి అంటే హాఫ్ mv². దీన్ని ఏమంటాం మనము? కైనెటిక్ ఎనర్జీ అంటాము. కాబట్టి విండ్ అనేది విచ్ ఎనర్జీ ఆఫ్ ద విండ్ డస్ విండ్ మిల్ యూజ్ అంటే, విండ్ యొక్క కైనెటిక్ ఎనర్జీని విండ్ మిల్ యూజ్ చేసుకొని రొటేషనల్ ఎనర్జీగా కన్వర్ట్ చేస్తుంది. ఆ రొటేషనల్ ఎనర్జీ అనేది ఫర్దర్ ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ అయ్యి మనకి యూజ్ అవుతుంది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి.